సార్ నమస్తే సార్. నమస్తే. లాల్ వజీర్ గారు ప్రస్తుతం నడుస్తున్న జగన్ కేసు సంగతి ఏంటి సార్? జగన్ కేసులు ఎక్కడికి పావు కానీ గతంలో ఎవ్వరు కూడా ఒక కేసుని 10 సంవత్సరాలు వాయిదాలతో నడిపినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి. అది కేవలము డబ్బుల ద్వారా, తర్వాత బెదిరింపుల ద్వారా, ఆఖరికి జడ్జీని కూడా బెదిరించే స్థాయికి ఎదగటం వల్ల వీళ్ళు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఫోన్ ట్రాపింగ్, ఈ ఫోన్ ట్రాపింగ్లు దాన్ని ఉపయోగించిన వ్యక్తి కేసీఆర్తో కలిసి కుంభక్కయ్యి ఈ జడ్జీల ఫోన్లు కూడా ఇది కబ్జా చేశారంటే వాళ్ళు అర్థమవుతూ ఉంది. ఇవన్నీ కూడా బయటికి రావాలి. అతను చేసినటువంటి అరాచకమెంటు ఎందుకు చేశాడంటే అతను కేవలం కక్ష సాధింపు, అంతేగాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ఏంటి, వాళ్ళకి నేను ఏమి ఇవ్వాలి అని చెప్పాడు. ఒక ప్రాంతం మీద ద్వేషంతో ఇది అమరావతిని లేకుండా 3 రాజధానులు అన్నాడు. మరి 3 రాజధానులు పెట్టాడా? పెట్టలేదు. పైగా అక్కడ ఆ ప్రాంతాన్ని చెడగొట్టాడు, ఈ ప్రాంతాన్ని అన్ని చెడగొట్టాడు. చెడగొట్టడం తప్ప అతనికి చేతైంది ఏమీ లేదు. ఇలాంటి వాళ్ళు ఈ భారతదేశానికి ముఖ్యమంత్రిగా ఉండటం అనేది మన అందరూ కూడా ఒక మచ్చ, మాయని మచ్చ. దీన్ని చూసుకొని ప్రతి ఒక్కరు రేపు రాబోయే వాళ్ళు కూడా అమ్మో అలా ఉండకూడదు, ముఖ్యమంత్రి ఎలా ఉండాలనే దానికి ఇప్పుడు చంద్రబాబును చూసి అందరూ కూడా నేర్చుకొని ఆ దిశగా రేపు రాబోయే కాలం మనకు కూడా జరగడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎలాంటి మూర్ఖత్వం మనసు ఎంతసేపు నరుకుతా చంపుతా ఇదే తప్ప రెండోది లేదు. నిన్న చూసాం మనం ఊర్లో జరిగినటువంటి సత్యంపల్లి దగ్గర ఏమని రాశారు అన్ని ఫ్లెక్సీల్లో, రెంటాలపాడులో మేము చంపుతాం రబ్బా ఏంటండి అది మరి అంత ఘోరాతి ఘోరంగా పబ్లిక్ ప్లేసుల్లో రాయటం అనేది చూస్తే వాల్ పోస్టులు వేయటం, ఇది చూసి తెలంగాణలో కూడా స్టార్ట్ అయింది ఇట్లాంటి మా డైలాగులు. ఎట్లా చిన్నపిల్లలు కూడా రేపు నేర్చుకుంటారు. పైగా నిన్న ఒక మిత్రుడు నాతో అన్నాడు, ఇప్పుడు ఆయన వెళ్ళింది బెట్టింగ్లో చనిపోయిన వ్యక్తి యొక్క విగ్రహానికి విగ్రహావిష్కరణకి వెళ్ళాడు. రేపు పొద్దున్న చిన్నపిల్లలు పుట్టినాడు అక్కడ తిరిగే వాళ్ళ పిల్లలు, నాన్న ఇది ఏంటి నాన్న ఈ విగ్రహం ఎవరు నాన్న చాలా గుడిలాగా చాలా బాగా కట్టారంటే, అమ్మ బెట్టింగ్లో చనిపోయాడమ్మా అందుకని జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేశాడని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అంటే రేపు పొద్దున ఆ పిల్లలు ఏం నేర్చుకుంటారు? బెట్టింగ్ ఆడితే మా విగ్రహం కూడా పెడతారనుకుంటారు. కానీ కాబట్టి ఇలాంటి మనస్తత్వంగా ఉన్న వాళ్ళు ఎక్కడో ఒకళ్ళు ఉంటారు. గతంలో కూడా వాళ్ళ నాన్నగారు కూడా చెప్పాడు రాజశేఖర రెడ్డి మన రోషి గారితో, అన్న ఇతని మనస్తత్వం ఏంటి అనేది నాకే తెలియట్లేదు, వెరైటీగా ఉంది అని వాళ్ళ సొంత నాన్నగారే చెప్పాడు. అది ఏందో చూపించాడు ఆయన. కాబట్టి ఇలాంటి వాళ్ళు మళ్ళీ రాకుండా ఉండాలని మన ప్రజలందరూ కూడా కోరుకుంటారు. వచ్చే పరిస్థితి ఏం లేదు, రాకూడదు అనేది 100కి 100%. కొంతమంది మూర్ఖులు ఉంటారు, ఎందుకంటే దేవతలకి రాక్షసులకి రాక్షస తరపులు కూడా రాక్షసులు ఉంటారు. కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. ఎప్పుడు కూడా ప్రశాంతమైన జీవితం గడిపి ఈ కూటమి ప్రభుత్వం చక్కగా ఉండి పరిపాలించి ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా సహకరించాలని ఆంధ్ర వాయిస్ టీవీ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సార్.